జై వీర బ్రహ్మజై గోవింద బాంబజై. నేడుపై కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం వేదికను అలంకరించి ఉన్నటువంటి పెద్దలు, ప్రత్యేకించి మా ఆత్మీయ సోదరి, సమాజంలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు కూడా గొంతుకు కూడా వినిపించినటువంటి ఒక ముష్కర సమాజం ఉన్నటువంటి తురుష్కుల పరిపాలన గురించి మనం విన్నాం. వాటికి సంబంధించినటువంటి దయనీయమైనటువంటి దుస్థితులు మన చుట్టూ ఉన్నా కూడా వాటిని చూడలేనటువంటి దయనీయమైనటువంటి స్థితిగతుల్లో మనం ఉంటాం. కానీ అటువంటి ముష్కరుల పాలిట శివంగిగా గలమెత్తి సనాతనమైనటువంటి హిందూ బంధువు మన సోదరి ఒక్కటే భాగ్యనగరం నుండి నిలబడింది. భారతదేశం మొత్తం కూడా చూసింది. శ్రీమతి కోంపల్లి మాధవీలత గారి మీద మాకందరికీ ఒక అవ్యాజ్యమైనటువంటి ప్రేమ, అనురాగం. నేను విశ్వధర్మ పరిరక్షణ వేదిక ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా ఉన్నాను. గత 4-5 మాసాల క్రితం కొంతమంది పరమ పూజ మఠపీఠ ఆశ్రమాధిపతులందరూ కూడా సమన్వితమై సమావేశమై ఉన్నటువంటి ఒక సందర్భంలో ఒక ప్రస్తావన వచ్చింది. ఏమిటి మాధవీలత గారు ఈ మధ్యకాలంలో సనాతనమైనటువంటి ధర్మం గురించి, సనాతనమైనటువంటి ధర్మానికి సంబంధించిన విశేషత గురించి వారు విశేషంగా మాట్లాడుతున్నారు. ఈ ప్రపంచంలో సత్యవాది లోక విముక్తి అంటారు కదా, తాను ఉన్నటువంటి వ్యవస్థలో ఆ భాగ్యనగరంలో ఉన్నటువంటి వారు కంటెస్ట్ చేసినటువంటి ఆ లోక్సభ స్థానం చాలా ప్రత్యేకమైంది. భారతదేశంలో ప్రత్యేకమైంది. ఎందుకో తెలుసా? మన ఓటు మనం వేసుకుంటాం, అక్కడ ఎవరు వేయరు. మన ఓటును మనం వేసుకుంటాం, కానీ అక్కడ ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి. కొన్ని లక్షల ఓట్లు ప్రజలు ఉంటారు, వాళ్ళ ఓట్లు ఉండవు. ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరో మనకు తెలియదు. ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానాల్లో తరున్నారు. అప్పుడు పరమ పూజ్య శైవ క్షేత్ర పీఠాధీశులైనటువంటి శివస్వామి వారు మరికొంతమంది ఆత్మీయ స్వామీజులు మేమంతా మాట్లాడుకున్న సందర్భంలో మాధవీలత గారి గురించి, అంటే వారితో ప్రత్యేకంగా మీ అందరికీ తెలిసినటువంటిది, ఇంకా తెలియనటువంటి అంశం ఏంటంటే ఎంతో విశేషవంతమైనటువంటి శివభక్తి కలిగినటువంటి మహోన్నతమైనటువంటి ఈ నాటికి కాడ ఆడపిల్ల కదమ్మ. సంస్కారవర్త్య మనుష్య, సంస్కారం ఉన్నటువంటి వాళ్ళే మనిషి అంటారు. మనం అనుకుంటూ ఉంటాం 3 నెలలు నేను భగవద్గీత చదివేశాను, 1 నెల రోజుల్లో విష్ణు సహస్రనామాన్ని కంఠం చేశాను, లేదా వేద విద్యని 2 సంవత్సరాలు నేను నేర్చుకుంటాను అనుకుంటాను. ఇది కాదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఎవరైనా చక్కగా కారు కొనుక్కుంటారంటారు. ఎవరికైనా కారు ఉందా? ఒకసారి చెయ్యొద్దండి. ఉందా? మీకు డ్రైవింగ్ వచ్చా? ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళారు. మీరు ఆర్టీఓ గారు అడిగారు మీరు ఏం చదువుకున్నారని, మీ వయసు ఎంత అని. ఏం చదువుకున్నారంటే మీరేం చెప్తారు? ఏ ఇంటర్మీడియట్లో, 10th క్లాస్లో, డిగ్రీలో ఏం చెప్తారు? మీరు ఖచ్చితంగా అది చదివారని ప్రూఫ్ ఏంటి? గట్టిగా చెప్పండి అమ్మా. అంతేగాని మళ్ళీ 10వ తరగతి పరీక్షలు మళ్ళీ రాయట్లేదుగా. గత జన్మలో కొన్ని సంస్కార బలాలతో ఈ జన్మ అక్కడికి ఆగిపోయి ఉంటుంది. మరు జన్మ వచ్చినటువంటి తర్వాత మళ్ళీ అక్కడి నుండి మొదలవుతుందే తప్ప మళ్ళీ అవి నేర్చుకోనక్కర్లేదు. మనిషి జీవితం ఎంతో విచిత్రం కదా. ఈరోజు పరమ ప్రశస్తవంతమైనటువంటి గోకులాష్టమి, కృష్ణాష్టమి. వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అనుకుంటున్నటువంటి గురు పరంపరకి ఆద్యుడు, మొట్టమొదటి జగద్గురువు ఆ కృష్ణ పరబ్రహ్మ.